హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో డిఎస్సి సైకాలజీలో ఒక ముఖ్యమైన టాపిక్ అయినటువంటి మార్గదర్శకత్వం మంత్రణం, గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ టాపిక్ గురించి తెలుసుకుందాం. ఈ టాపిక్ నుంచి ప్రతి డిఎస్సిలోనూ 1 లేదా 2 ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చివరిలో మీకు కొన్ని ప్రీవియస్ బిట్లను ప్రాక్టీస్ చేపిస్తాను, జాగ్రత్తగా వినండి. నేటి సమాజంలో మన వైయక్తిక జీవితం, సాంఘిక జీవితం క్లిష్టతరం అయిపోతున్నాయి. సామాన్య మానవుడు వ్యక్తిగతంగా అనేక సంఘర్షణలకు గురవుతున్నాడు. కొందరు జీవితంలో తమకిష్టమైనటువంటి కోర్సును చదివి పైకి రావాలని ఉబలాట పడుతూ ఉంటారు. కానీ పరిస్థితుల దృష్ట్యా మరో కోర్సులో చేరడం జరుగుతుంది. దీంతో మానసిక సంఘర్షణలకు గురి కావడం జరుగుతుంది. మరికొంతమంది తాము చేయాలనుకున్నటువంటి ఉద్యోగం ఒకటి, చేసే ఉద్యోగం మరొకటి. దీనివల్ల అసంతృప్తికి లోనవుతారు. అలాగే పని చేయదలుచుకున్న స్థలం ఒకటి, పని చేస్తున్న స్థలం ఒకటి కావడంతో తీవ్ర సంఘర్షణలకు గురి కావడం జరుగుతుంది. కొందరు తాము సంఘంలో సరైన స్థానాన్ని పొందలేదని బాధపడుతుంటారు. మరికొందరు తమకు ఉద్యోగము, ప్రమోషన్ రాలేదని, పిల్లలు పైకి రావడం లేదని బాధపడుతుంటారు. మరి విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు రాలేదని, కొందరు పరీక్షలు తప్పిపోయామని, మరికొందరు అనుకున్న కాలేజీలో చేరలేదని, ఇలా రకరకాల సమస్యలతో కొందరు మానసిక బాధలకు, చికాకులకు గురి కావడం జరుగుతుంది. అలాగని ప్రతి ఒక్కరూ మనం చెప్పుకున్నటువంటి అన్ని సమస్యలతో బాధపడుతున్నారని చెప్పలేము. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన సమస్యతో బాధపడుతూ ఉంటారు. కొందరు ఈ సమస్యలను తేలికగా తీసుకుంటే, కొందరు వీటిని చాలా పెద్ద విషయాలుగా చేసుకొని ఇంట్లో వాళ్ళను, తోటి స్నేహితులను కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు. మరి ఇటువంటి సందర్భాలలో వీరికి అవసరమైనటువంటి చర్యలు ఏమిటి అంటే మార్గదర్శకత్వం, మంత్రణం. మరి మార్గదర్శకత్వం, మంత్రణం, గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, ఈ 2 పదాలు వినడానికి చాలా దగ్గరగా ఒకే రకంగా అనిపించినప్పటికీ వీటి మధ్య తేడాలు అనేటివి ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి డీటెయిల్డ్గా పరిశీలిద్దాం. ముందుగా మార్గదర్శకత్వం అంటే ఏమిటో తెలుసుకుందాం. మార్గదర్శకత్వం లేదా గైడెన్స్ అంటే ఏమిటంటే తెలివైన నిర్ణయాలు చేయడానికి లేదా జీవితంలో తగిన సర్దుబాటు చేసుకోవడానికి వ్యక్తులకు అందించేటువంటి సహాయాన్నే మార్గదర్శకత్వం అంటారు. ఈ మార్గదర్శకత్వం అనేది ఎంతమందికైనా అందించవచ్చు. మరి ఈ మార్గదర్శకత్వం అనేది సమస్య ఉన్నా లేకపోయినా అందించవచ్చు. మంత్రణం లేదా కౌన్సిలింగ్ అంటే ఏమిటంటే వివిధ మానసిక సమస్యలతో సతమతమవుతూ జీవిత లక్ష్యం తోచక బాధపడుతున్నటువంటి వ్యక్తులకు దారి చూపే చికిత్సా పద్ధతిని మంత్రణం లేదా సలహా అని అంటాం. అంటే మంత్రణం అంటే సలహా ఇవ్వడం. ఇది 2 వ్యక్తుల మధ్య జరుగుతుంది. అంటే సమస్య ఉన్నటువంటి వ్యక్తులకే ఈ మంత్రణాన్ని నిర్వహిస్తారు. ఇప్పుడు మనం మార్గదర్శకత్వం నిర్వచనాల గురించి తెలుసుకుందాం. ఈ నిర్వచనాల నుంచి కూడా తరచూ ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి వీటిని కూడా జాగ్రత్తగా నేర్చుకోవాలి. మొదట జోన్స్, రూత్ స్ట్రాంగ్ అనేటువంటి మనోవైజ్ఞానికవేత్తలు మార్గదర్శకత్వాన్ని క్రింది విధంగా నిర్వచించారు. వ్యక్తి తనకు తాను సహాయం చేసుకోవడానికి ఇతరులు అందించే సహాయాన్నే మార్గదర్శకత్వం అంటారని వీరు తెలియజేశారు. అంటే ఒక సమస్యతో సతమతమయ్యేటువంటి వ్యక్తి తన సమస్యను తాను పరిష్కారం చేసుకోవడానికి ఇతరులు అందించే సహాయాన్నే మార్గదర్శకత్వం అంటారని జోన్స్, రూత్ స్ట్రాంగ్ తెలియజేశారు. నెక్స్ట్ స్కిన్నర్ మార్గదర్శకత్వానికి ఇచ్చిన నిర్వచనం ఏమంటే యువతీ యువకులు తమలో తాము, ఇతరులతో, పరిస్థితులతో సర్దుబాటు చేసుకోవడానికి సహాయపడేటువంటి ప్రక్రియనే మార్గదర్శకత్వం అంటారని తెలియజేశారు. నెక్స్ట్ సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ ఏం తెలియజేసిందంటే బాలబాలికలు వారి భవిష్యత్తును తెలివిగా, ప్రణాళికాబద్ధంగా చేసుకోవడంలో సహాయపడేటువంటి క్లిష్టమైన పనితో కూడుకున్నదే మార్గదర్శకత్వం అని చెప్పి సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ తెలియజేసింది. ఈ కమిషన్ లక్ష్మణస్వామి మొదలియార్ ఏర్పాటు చేశారు. నెక్స్ట్
కీస్టాన్ అనేటువంటి మనోవైజ్ఞానికవేత్త మార్గదర్శకత్వం అంటే ఒక వ్యక్తిగత విద్య అని నిర్వచించారు. నెక్స్ట్ సెర్జన్ స్టోన్ అనేటువంటి మనోవైజ్ఞానికవేత్తలు వ్యక్తి తనను తాను తన ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి తోడ్పడేటువంటి చర్యనే మార్గదర్శకత్వం అంటారని నిర్వచించారు. ఇవన్నీ కూడా పరీక్షల దృష్ట్యా చాలా ముఖ్యమైనవి, జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మార్గదర్శకత్వం వ్యక్తిలో ఎటువంటి లక్షణాలను పెంపొందిస్తుందో ఇప్పుడు చూద్దాం. మార్గదర్శకత్వం అనేది వ్యక్తి యొక్క ప్రవర్తనలో సర్దుబాటును, అనుగుణ్యతను పెంపొందిస్తుంది. అంటే కష్ట సమయాలలో లేదా అతడు ఊహించని క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు అతడు తన ప్రవర్తనలో అనుగుణ్యాన్ని సాధించుకునేటట్లు వివరిస్తుంది. అలాగే సర్దుబాటు తత్వాన్ని అభివృద్ధి చేస్తుంది. అంతేకాకుండా వ్యక్తి తనలోని శక్తి సామర్థ్యాలను, ఇష్టాయిష్టాలను, మూర్తిమత్వ లక్షణాలను తెలుసుకునేటట్లు చేసి వాటిని ఏ విధంగా ఉపయోగించుకుంటే అతడు విశిష్టతను పొందగలుగుతాడో వివరిస్తుంది. అలాగే సంఘంలో ఒక విశిష్టమైన, గౌరవమైన వ్యక్తిగా చలామణి కావడానికి ఈ మార్గదర్శకత్వం అనేది దోహదం చేస్తుంది. మార్గదర్శకత్వం వల్ల 2 ప్రధాన లక్ష్యాలు నెరవేరుతాయి. అవేమంటే వ్యక్తికి ఆత్మసిద్ధి కలుగుతుంది. ఆత్మసిద్ధి అంటే ఏమంటే తనలో ఉన్నటువంటి మూర్తిమత్వ లక్షణాంశాల, శక్తి సామర్థ్యాల, లోటుపాట్లు మొదలైన వాటిని తెలుసుకుంటాడు. అలాగే వ్యక్తి నివసిస్తున్నటువంటి పరిసరము, అందులోని విలువలు, వాటి వల్ల కలిగేటువంటి అనుభవము మొదలైన వాటిని పూర్తిగా అర్థం చేసుకొని తాను నివసిస్తున్నటువంటి సంఘానికి, తన ప్రవర్తనకు మధ్య సామరస్యాన్ని పెంపొందించుకొని సంఘంలో ఒక గౌరవనీయమైన, విశిష్టమైన, ప్రయోజనకరమైనటువంటి జీవనం గడిపేటట్లు చేసేదే ఈ మార్గదర్శకత్వం. మార్గదర్శకత్వం 3 రకాలుగా ఉంటుంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ వొకేషనల్ గైడెన్స్ ఢిల్లీ వారి వర్గీకరణ ప్రకారం మార్గదర్శకత్వం అనేది 3 రకాలుగా విభజించడం జరిగింది. అవి: 1 విద్యా విషయక మార్గదర్శకత్వం, దీన్ని ఎడ్యుకేషనల్ గైడెన్స్ అని అంటాం. 2 ఔద్యోగిక మార్గదర్శకత్వం, దీన్ని వొకేషనల్ గైడెన్స్ అని అంటాం. 3 వ్యక్తిగత మార్గదర్శకత్వం, దీనిని పర్సనల్ గైడెన్స్ అని అంటాం. ప్రపంచంలో మొట్టమొదటి మార్గదర్శకత్వ కేంద్రం, గైడెన్స్ సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేశారంటే బోస్టన్ వొకేషనల్ బ్యూరో. దీనిని 1908లో ఫ్రాంక్ పార్సన్ అనేటువంటి మనోవైజ్ఞానికవేత్త ఏర్పాటు చేశారు. మార్గదర్శకత్వం నిర్వహణలో సోపానాలు 3 ఉన్నాయి. అవి: 1 దత్తాంశ సేకరణ, 2 మార్గదర్శకత్వం ఇవ్వడం, 3 ఇచ్చిన మార్గదర్శకత్వాన్ని పరిశీలించడం. అంటే మనం ఎవరికైతే మార్గదర్శకత్వాన్ని ఇవ్వదలుచుకున్నామో వారి నుంచి దత్తాంశాన్ని సేకరిస్తాం. సేకరించిన దత్తాంశం ఆధారంగా వారికి మార్గదర్శకత్వం ఇస్తాం. తర్వాత 3వ సోపానంలో ఇచ్చినటువంటి మార్గదర్శకత్వాన్ని సరైన ఫలితాలను ఇచ్చిందా లేదా అనేది పరిశీలించడం జరుగుతుంది. ఇవి మార్గదర్శకత్వంలో ఉన్నటువంటి సోపానాలు. ఇప్పుడు మనం మార్గదర్శకత్వం, వాటి రకాల గురించి తెలుసుకుందాం. మొదట విద్యా విషయక మార్గదర్శకత్వం గురించి తెలుసుకుందాం. విద్యా విషయక మార్గదర్శకత్వం ఎవరికి అవసరం అవుతుందంటే విద్యార్థుల అభిరుచులకు, ప్రజ్ఞకు, సహజ సామర్థ్యాలకు సరిపోయేటువంటి కోర్సులను కానీ, పాఠ్యాంశాలను కానీ ఎన్నుకోవడంలో సహాయపడేటువంటి మార్గదర్శకత్వాన్నే విద్యా విషయక మార్గదర్శకత్వం అంటాం. ఉదాహరణకి ఒక విద్యార్థి ఇంజనీరింగ్ కోర్సును కానీ, వైద్యశాస్త్రాన్ని కానీ అభ్యసించాలనుకుంటే అతనికి ఆ విద్యను అభ్యసించడానికి అవసరమైనటువంటి ప్రజ్ఞ, సహజ సామర్థ్యం, మూర్తిమత్వ అంశాలు మొదలైనవి ఉన్నాయా లేదా అని మార్గదర్శకత్వం ద్వారా అతనికి విశదపరచడం జరుగుతుంది. ఒకవేళ అతనికి సామర్థ్యాలు లేనప్పుడు అతని సామర్థ్యాలకు సరిపోయేటువంటి కోర్సును ఎన్నుకోవడంలో మార్గదర్శకత్వం తోడ్పడుతుంది. విద్యా విషయక మార్గదర్శకత్వాన్ని బ్రెవర్ ఏ విధంగా నిర్వచించాడంటే ఒక వ్యక్తి జ్ఞానాభివృద్ధికి దోహదపడే చేతనాత్మక ప్రయత్నం విద్యా మార్గదర్శకత్వం. ఇది బోధన లేదా అభ్యసనానికి సంబంధించింది అని నిర్వచించారు. ఈ విద్యా విషయక మార్గదర్శకత్వాన్ని తిరిగి 2 రకాలుగా విభజించవచ్చు. అవి: 1 విద్యా బోధనకు సంబంధించినటువంటి మార్గదర్శకత్వం,
2 విద్యార్థులకు విద్యా సమస్యలకు సంబంధించినటువంటి మార్గదర్శకత్వంగా విభజించవచ్చు. మొదట విద్యా బోధనకు సంబంధించిన మార్గదర్శకత్వం గురించి తెలుసుకుందాం. అధ్యాపక వృత్తిలో లేదా విద్యా బోధనలో కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఈ సమస్యలకు సరైనటువంటి మార్గదర్శకత్వం కనుక లేకపోతే ఉపాధ్యాయుడు తన విధులను సక్రమంగా నిర్వర్తించాలి. ఉదాహరణకి విద్యార్థులు తన బోధనా విధానాన్ని అర్థం చేసుకుంటున్నారా లేదా అని అధ్యాపకుడు తెలుసుకోవాలి. ఒకవేళ అతని బోధనా విధానం కష్టమనిపిస్తే విద్యార్థులు అతడు బోధించినటువంటి పాఠాలను అశ్రద్ధ చేస్తారు. అధ్యాపకుడు బోధించేటప్పుడు పాఠాలను చాలా సరళంగా, ముఖ్యమైనటువంటి పాఠ్యాంశాలను విశదంగా చెప్పగలగాలి. అంతేకాకుండా పాఠ్యాంశాలను వివరించేటప్పుడు విద్యార్థులు వాటి పట్ల ఎక్కువ అభిరుచిని పెంపొందించుకునేటట్లు చూడాలి. పాఠ్యగ్రంథాలే కాకుండా వారి భావి జీవితానికి, వారి మనోవికాసానికి తోడ్పడేటువంటి కొత్త విషయాలను, వైజ్ఞానిక వివరాలను కూడా బోధించాలి. వారితో ఒక ఉపాధ్యాయునిలా కాకుండా స్నేహితుడిలాగా, శ్రేయోభిలాషగా కూడా ప్రవర్తించాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఆ టీచర్కు తన విద్యార్థులను గురించి, వారి విద్యార్హతల గురించి ఎక్కువ తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుంది. నెక్స్ట్, విద్యార్థులకు విద్యా సమస్యలకు సంబంధించినటువంటి మార్గదర్శకత్వం. ఇక్కడ ఏమవుతుందంటే విద్యార్థి దశ అనేది ఒక రకంగా క్లిష్టతరమైనటువంటి దశ. ఈ దశలో ఒక గౌరవనీయమైనటువంటి వ్యక్తిగా రూపొందించడానికి ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రతి పాఠశాలలోనూ, విశ్వవిద్యాలయంలోనూ మార్గదర్శక కేంద్రాలను తప్పకుండా నెలకొల్పాలి. విద్యార్థులు తమకు వ్యక్తిగతంగాను, ఆర్థికంగాను, సాంఘికంగాను ఎదురయ్యేటువంటి సమస్యలను ధైర్యంగా, ఉద్వేగ అస్థిరత్వంతో, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవడానికి తగిన రీతిలో మార్గదర్శకత్వం ఇవ్వాలి. విద్యార్థి దశలో విద్యార్థులు కోపావేశాలకు లోనవుతారు. ఉద్రేకపూరితులై అవివేకంతో ప్రతి చిన్న విషయానికి సమూహ బలంతో సమ్మెల ద్వారా, సంఘ విద్రోహ చర్యల ద్వారా, గూండాయిజం ద్వారా ఒకరినొకరు హాని చేసుకోకూడదని, వాళ్లకు ఉద్వేగ పరిపక్వత, విచక్షణ జ్ఞానం, మానసిక వికాసం మొదలైనవి మార్గదర్శకత్వం ద్వారా ఇవ్వాలి. ఎన్నో రకాలైనటువంటి సమస్యలు విద్యార్థి జీవితంలో ఎదురవుతాయి. వాటిలో ముఖ్యమైనవి ఏమంటే చదివిన పాఠాలు మర్చిపోవడం, 2 పరీక్షల గురించి, విద్యా విధానాల గురించి, భవిష్యత్తును గురించి లేనిపోని భయాందోళనలు పెంచుకోవడం, 3 చదివే సమయంలో ఏకాగ్రత కుదరకపోవడం, 4 పాఠ్యాంశాల పట్ల ఒక రకమైనటువంటి నిర్లిప్తత, స్తబ్దతను పెంచుకోవడం, పాఠాలు చదవకపోవడం, 5 ప్రతి పరీక్షలోనూ తక్కువ మార్కులు తెచ్చుకోవడం. మరి ఈ సమస్యలన్నింటికీ మంత్రణం చేసేటప్పుడు మార్గదర్శకత్వం విలువ, ఉపయోగము వెల్లడవుతాయి. విద్యా సమస్యలను పరిష్కరించేటప్పుడు ఈ మంత్రణకుడు, కౌన్సిలర్ విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి. వాళ్ళలో భవిష్యత్తుకు కావలసినటువంటి మూర్తిమత్వ అభివృద్ధిని చేయాలి. అంతేకాకుండా వారు అభ్యసించే విద్య పట్ల శ్రద్ధ కనపరిచేటట్లు చేయాలి. నెక్స్ట్, ఔద్యోగిక మార్గదర్శకత్వం, వొకేషనల్ గైడెన్స్. ఈ మార్గదర్శకత్వంలో ఏమవుతుందంటే విద్యార్థి దశ తర్వాత యువతీ యువకులు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు. ఔద్యోగిక మార్గదర్శకత్వంలో వ్యక్తి యొక్క విద్యార్హతలు, అభిరుచులు, సహజ సామర్థ్యాలు, మూర్తిమత్వ లక్షణాంశాలు మొదలైన వాటిని బట్టి అతనికి సరైనటువంటి ఉద్యోగాన్ని ఎన్నుకోవడంలో మార్గదర్శకత్వం ఇవ్వడం జరుగుతుంది. వ్యక్తుల్లో ఎలా అయితే తేడాలు ఉంటాయో ఉద్యోగ అర్హతల్లో, నిర్వహణలో కూడా అలాగే తేడాలు అనేటివి ఉంటాయి. ప్రతి వ్యక్తి ప్రతి పనిని చేయలేడు. ఉదాహరణకు అందరూ విమాన చోదకులు కాలేరు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఇంజనీర్లు కాలేరు. కాబట్టి ఔద్యోగిక మార్గదర్శకత్వంలో కొన్ని పరీక్షల ద్వారా వ్యక్తి సామర్థ్యాలను మాపనం చేస్తారు. అదేవిధంగా ఉద్యోగాన్ని విశ్లేషణ చేసి ఉద్యోగానికి కావలసినటువంటి అర్హతలు, లక్షణాంశాలు మొదలైన వాటిని విశ్లేషణ చేస్తారు. ఆ తర్వాత సరైన వ్యక్తిని సరైన ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. అమెరికాలోని జాతీయ ఔద్యోగిక మార్గదర్శకత్వ సంఘం ప్రకారం ఔద్యోగిక మార్గదర్శకత్వం అనేటువంటి చర్య వ్యక్తి ఉద్యోగం ఎన్నుకోవడానికి, దానికి సిద్ధమవడానికి, దానిలో ప్రవేశించి పురోగమించడానికి దోహదం చేస్తుంది అని చెప్పింది. మరి ఔద్యోగిక మార్గదర్శకత్వంలో కౌన్సిలర్
కింది సమస్యలను పరిష్కరించవచ్చు. అవేమిటంటే, వ్యక్తిలో ఉద్యోగ సంతృప్తి లోపించినప్పుడు ఈ మార్గదర్శకత్వం అవసరమవుతుంది. అలాగే వ్యక్తి ఉద్యోగంలో ఎక్కువగా నిలకడగా పని చేయలేకపోయినప్పుడు, అలాగే సంస్థలో ఇతర వ్యక్తులతో సరైనటువంటి సంబంధాలు నెలకొల్పలేకపోయినప్పుడు, అలాగే విధి నిర్వహణలో సంఘర్షణలకు లోనైనప్పుడు ఈ ఔద్యోగిక మార్గదర్శకత్వం అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్, వ్యక్తిగత మార్గదర్శకత్వం. ఈ మార్గదర్శకత్వం వ్యక్తిలోని అవసరాలకు, కోరికలకు, ఆశయాలకు, వాస్తవికాలకు మధ్య సరైన సంబంధ బాంధవ్యాలను నెలకొల్పేటట్లు చేస్తుంది. ఈ వ్యక్తిగత మార్గదర్శకత్వాన్ని 4 రకాలైన సమస్యలుగా చెప్పవచ్చు. 1 సర్దుబాటు సమస్యలు, అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్. 2 కుటుంబ సమస్యలు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. 3 వ్యక్తిగత సమస్యలు, పర్సనల్ ప్రాబ్లమ్స్. 4 వైవాహిక సమస్యలు, మ్యారిటల్ ప్రాబ్లమ్స్. మరి సర్దుబాటు సమస్యలు అంటే ఏమంటే, విద్యార్థులకు తరగతి గదిలోనూ గృహ వాతావరణంలోనూ కొన్ని సందర్భాలలో సర్దుబాటు సమస్యలు ఏర్పడవచ్చు. ఇతర పిల్లలతో కలవలేకపోవడం, ఎదుటి వ్యక్తులు చెప్పేటువంటి విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకోలేకపోవడం మొదలైన సందర్భాలలో ఇతర వ్యక్తుల పట్ల దురుసుగా ప్రవర్తించడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇటువంటి వాటికి మార్గదర్శకత్వం ద్వారా వారి ప్రవర్తనలో మార్పు తేవడానికి అవకాశం ఉంది. మరి కుటుంబ సమస్యలు అంటే ఏమంటే, విద్యార్థికి వ్యక్తిగతమైన సమస్యలు లేకపోయినా కుటుంబంలోని సభ్యులుగా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి ఈ సమస్యలు కుటుంబంలోని సభ్యులకే పరిమితమై ఉండక, అంటే తల్లి, తండ్రి, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు మొదలైన వారందరితోనూ సంబంధం కలిగి ఉంటాయి. ఇవి ఆర్థిక అనారోగ్య పరిస్థితుల వల్ల కూడా కలగవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అతనికి కుటుంబ బాధ్యతలను నేర్పుగా నిర్వహించడానికి, అలాగే అతనిలో మానసిక స్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి అతనిలో అశాంతిని దూరం చేసి సరైనటువంటి మార్గదర్శకత్వాన్ని ఇవ్వాలి. నెక్స్ట్, వ్యక్తిగత సమస్యలు. ఈ వ్యక్తిగత సమస్యలు ఏ అంశాల్లో మనకు కనిపిస్తాయంటే, పిల్లలు చదువు మీద దృష్టి నిలపలేకపోవడం, మానసిక ప్రశాంతత అనేది లోపించడం, పాఠ్య విషయాలపైన ఏకాగ్రత చూపలేకపోవడం మొదలైనవన్నీ కూడా వ్యక్తిగత సమస్యల క్రిందికి వస్తాయి. నెక్స్ట్, వైవాహిక సమస్యలు. ఇక్కడ ఏమవుతుందంటే, వివాహం కాని వారికి ఎటువంటి సహధర్మచారులను అంటే పార్ట్నర్స్ ఎన్నుకోవాలనేటువంటి విషయంలో మార్గదర్శకత్వం సహాయపడుతుంది. పెళ్ళైన వారికి వివాహ జీవితం అన్యోన్యంగా జరిగిపోవడానికి మార్గదర్శకత్వం అవసరమవుతుంది. ఇవి మార్గదర్శకత్వంలో ఉండేటువంటి రకాలు. ఇప్పుడు మనం కౌన్సిలింగ్ లేదా మంత్రణం అంటే ఏమిటో తెలుసుకుందాం. మరి కౌన్సిలింగ్ లేదా మంత్రణం అంటే ఏమంటే, మానవుడు కష్ట సమయంలో ఉన్నప్పుడు తన తోటి మానవుని సహాయాన్ని అర్థిస్తాడు. ఆపద కాలంలో ఒకరికొకరు సహాయం చేసుకోవడం మనకు తెలిసిన విషయమే. మరి వ్యక్తి ఎదుర్కొనేటువంటి సమస్యలకు సమస్యా పరిష్కార మార్గాలను విశదపరిచి అతనిలో ఉండేటువంటి లోపాలను, శక్తి సామర్థ్యాలను తెలిపి అతని సమస్యను వివిధ కోణాల నుంచి వివరించి వ్యక్తి బాధ్యతతో వ్యవహరించి తన సమస్యకు పరిష్కారాన్ని తానే ఎన్నుకునేందుకు ఈ మంత్రణం లేదా కౌన్సిలింగ్ అనేది దోహదం చేస్తుంది. మరి ఈ కౌన్సిలింగ్కి కొద్దిమంది మనోవైజ్ఞానికవేత్తలు నిర్వచనాలు ఇచ్చారు. వాటిపైన తరచూ ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి వాటిని జాగ్రత్తగా తెలుసుకుందాం. మెక్లిన్ అనే మనోవైజ్ఞానికవేత్త మంత్రణానికి ఏమని నిర్వచనం ఇచ్చారంటే, సమస్యతో సతమతమవుతూ సమస్య పరిష్కారం కనుగొనలేని ఒక వ్యక్తికి శిక్షణ, అనుభవం కలిగి ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగల మరొక వ్యక్తికి మధ్య జరిగేటువంటి చర్యనే కౌన్సిలింగ్ లేదా మంత్రణం అంటారని మెక్లిన్ నిర్వచించారు. మరొకసారి చూద్దాం. సమస్యతో సతమతమవుతూ సమస్య పరిష్కారం కనుగొనలేని ఒక వ్యక్తికి శిక్షణ, అనుభవం కలిగి ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగల మరొక వ్యక్తికి మధ్య జరిగేటువంటి చర్యనే మంత్రణం అంటారని మెక్లిన్ నిర్వచించారు. నెక్స్ట్, రూత్ స్ట్రాంగ్ అనేటువంటి మనోవైజ్ఞానికవేత్త మంత్రణాన్ని గురించి ఏమని వివరించారంటే, మంత్రణం అంటే ముఖాముఖి సంబంధాల ద్వారా మంత్రణకుడు మంత్రణార్థిలో తీసుకువచ్చే మానసిక అభివృద్ధి మంత్రణం అని చెప్పారు. అంటే ఏమంటే,
ఇక్కడ కౌన్సిలింగ్లో కౌన్సిలరు, కౌన్సిలీ అనే ఇద్దరు వ్యక్తులు ఉంటారు. వీరు ముఖాముఖి సంబంధాల ద్వారా కౌన్సిలర్ కౌన్సిలీలో తీసుకువచ్చేటువంటి మానసిక అభివృద్ధినే మంత్రణం అంటారని రూత్ స్ట్రాంగ్ తెలియజేశారు. నెక్స్ట్ గిల్బర్ట్ రెన్ అనేటువంటి మనోవైజ్ఞానికవేత్త మంత్రణం గురించి ఏం చెప్పారంటే, ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న గతిశీలక సంబంధమే మంత్రణం అని తెలియజేసింది గిల్బర్ట్ రెన్. మరి మంత్రణం అనేది మార్గదర్శకత్వంలో ఒక సలహా ప్రక్రియ. మరి మార్గదర్శకత్వం అంటే సహాయాన్ని అందించేటువంటి చర్య. పెపిన్స్కీ అండ్ పెపిన్స్కీ ప్రకారం ఈ కౌన్సిలింగ్లో 3 అంశాలు లేదా 3 విషయాలు అనేటివి ఉంటాయి. అవి ఒకటి కౌన్సిలర్ మధ్య జరిగేటువంటి ప్రతిచర్య. 2 అది ఒక వృత్తి సంబంధమైనటువంటి పరిస్థితులలో జరుగుతుంది. 3 అది కౌన్సిలీ ప్రవర్తనలో మార్పుకు దారితీస్తుంది. ఈ 3 అంశాలు కూడా కౌన్సిలింగ్లో ఉంటాయని చెప్పి పెపిన్స్కీ అండ్ పెపిన్స్కీ అనే మనోవైజ్ఞానికవేత్తలు తెలియజేశారు. మంత్రణం లేదా కౌన్సిలింగ్లో 3 అంశాలు ఉంటాయి. అవి ఒకటి మంత్రణార్థి. ఈ మంత్రణార్థినే ఇంగ్లీష్లో కౌన్సిలీ అంటాం. మంత్రణార్థినే సహాయార్థి లేదా క్లయింట్ అని కూడా అంటాం. నెక్స్ట్ రెండవది మంత్రణకుడు. మంత్రణకుడిని ఇంగ్లీష్లో కౌన్సిలర్ అంటాం, సహాయకుడు అని కూడా అంటాం. మూడవది సమస్య. ఈ 3 అంశాలు కూడా మంత్రణంలో ఉంటాయి. మరి మంత్రణార్థి లేదా కౌన్సిలీ అంటే ఏమంటే, సమస్యతో బాధపడేటువంటి వ్యక్తిని మంత్రణార్థి అంటాం. సమస్యతో బాధపడేటువంటి వ్యక్తికి సలహాలు అనేటివి అవసరం. కాబట్టి సలహాలు స్వీకరించే వారినే మంత్రణార్థి అని అంటాం. మరి మంత్రణకుడు లేదా కౌన్సిలర్ అంటే ఏమంటే, సమస్య పరిష్కారం చూపేటువంటి వ్యక్తిని కౌన్సిలర్ అంటాం. ఈ కౌన్సిలర్ ఏం చేస్తారంటే సలహాలు ఇస్తాడు. మూడో అంశం సమస్య. మంత్రణం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనే అంశాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మంత్రణం ప్రధాన లక్ష్యం ఏమంటే, వ్యక్తికి నిలకడైన నిశ్చయమైన జీవన మార్గాన్ని చూపిస్తుంది. మంత్రణం యొక్క ప్రధాన ఉద్దేశం సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపించడమే. మంత్రణం వ్యక్తిలో సర్దుబాటు తత్వాన్ని పెంపొందిస్తుంది. వ్యక్తి క్షేమం కోసం కృషి చేస్తుంది. జీవిత లక్ష్యాలను బాగా నిర్వర్తించడానికి తోడ్పడుతుంది. ఇది మంత్రణం యొక్క ప్రాముఖ్యత. ఈ మంత్రణం నిర్వహించడంలో కొన్ని సోపానాలు అనేటివి ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. మంత్రణం లేదా కౌన్సిలింగ్లో ఉన్నటువంటి సోపానాలు 5. వీటిని తెలియజేసింది విలియం కాటిల్. మరి 5 సోపానాలు ఏమిటంటే, 1 సామరస్యం, 2 సంసర్గం లేదా వ్యక్తీకరణ, 3 అర్హత, 4 విశ్వాసం, 5 ముఖాముఖి మంత్రణం. ఇవి మంత్రణంలో ఉన్నటువంటి సోపానాలు. ఒకసారి దీనిపైన ఎగ్జామ్లో ప్రశ్న అడిగినారు కాబట్టి ఈ సోపానాల వరుస క్రమాన్ని గుర్తుంచుకోవాలి. మంత్రణంలో మొదటి సోపానం సామరస్యం. దీన్నే ర్యాపోర్ట్ అంటాం. అంటే కౌన్సిలర్కి కౌన్సిలీకి మధ్య మొదట మంత్రణం నిర్వహించే ముందర ఈ సామరస్యం లేదా ర్యాపోర్ట్ అనేది అవసరం. తర్వాత సంసర్గము లేదా వ్యక్తీకరణ. అంటే కౌన్సిలర్ కౌన్సిలీ మధ్య సంభాషణ అనేది వారిద్దరికీ తెలిసిన భాషలో జరపడాన్నే సంసర్గం లేదా వ్యక్తీకరణ అంటాం. మరి మంత్రణం చేసేటువంటి వ్యక్తికి ఖచ్చితంగా క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. అంటే తగినటువంటి కోర్సు పూర్తి చేసి ఉండాలి కౌన్సిలర్. నెక్స్ట్ సోపానం విశ్వాసం. అంటే కౌన్సిలీకి కౌన్సిలర్ పట్ల విశ్వాసం అనేది ఉంటేనే మంత్రణం అనేది తగిన ఫలితాలను ఇస్తుంది. తర్వాత 5వ సోపానం ముఖాముఖి మంత్రణం. దీన్నే ఇంటర్వ్యూ అని అంటాం. ఇవి మంత్రణంలో పాటించేటువంటి సోపానాలు. కౌన్సిలింగ్ లేదా మంత్రణం చేసే విధానాలు 3 రకాలు. 1 నిర్దేశిక మంత్రణం. దీన్నే డైరెక్టివ్ కౌన్సిలింగ్ అని అంటాం. ఈ మంత్రణాన్ని ప్రవేశపెట్టింది విలియమ్సన్ డార్లీ. నెక్స్ట్ 2 అనిర్దేశిక మంత్రణం. దీన్ని నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్ అని అంటాం. ఈ మంత్రణం యొక్క రకాన్ని ప్రవేశపెట్టింది కార్ల్ రోజర్స్. నెక్స్ట్ 3వ రకమైనటువంటి మంత్రణం మిశ్రమ మంత్రణం. దీన్ని ఎలక్టిక్ కౌన్సిలింగ్ అని అంటాం. దీన్ని ప్రతిపాదించింది ఎఫ్సి థార్న్. ఈ అంశాలపైన కూడా ఎగ్జామ్స్లో చాలాసార్లు ప్రశ్నలు వచ్చాయి. వీటిని బాగా గుర్తుంచుకోవాలి.
ఇప్పుడు మనం ఒక్కొక్క రకమైనటువంటి మంత్రణం గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. మొదట నిర్దేశక మంత్రణం లేదా డైరెక్టివ్ కౌన్సిలింగ్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఈ మంత్రణాన్ని ప్రతిపాదించింది ఐజీ విలియమ్సన్ మరియు డార్లీ. ఇందులో కౌన్సిలరు కౌన్సిలింగ్ చర్యలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమిస్తాడు. కౌన్సిలింగ్ చేసేటప్పుడు కౌన్సిలర్ తన అభిప్రాయాలను, ఆలోచనలను, సలహాలను స్వేచ్ఛగా బహిర్గతం చేస్తాడు. అంటే ఇక్కడ మంత్రణకుడు క్రియాత్మకంగా ఉంటాడని అర్థం. మరి ఇక్కడ కౌన్సిలీ స్వేచ్ఛగా తన సమస్యలను చర్చించే అవకాశం అనేది ఉండదు. అందుకనే మంత్రణార్థి లేదా సహాయార్థి లేదా కౌన్సిలీ అనేటువంటి వ్యక్తి నిష్క్రియాత్మకంగా ఉంటాడు. ఈ నిర్దేశక మంత్రణంలో కౌన్సిలర్ పాత్ర ప్రధానమైంది కాబట్టి ఈ కౌన్సిలింగ్ను కౌన్సిలర్ నిర్దేశమైన కౌన్సిలింగ్ అంటే కౌన్సిలర్ సెంటర్డ్ కౌన్సిలింగ్ అని అంటాం. అంతేకాకుండా ఇక్కడ సమస్యకు ప్రాముఖ్యతను ఇవ్వడం వల్ల ఈ రకమైనటువంటి కౌన్సిలింగ్ను సమస్య కేంద్రీకృత మంత్రణం అని కూడా అంటాం. ఈ విధంగా మంత్రణం వాటికి గల ఇతర పేర్లను కూడా మనకు అడిగే అవకాశం ఉంది కాబట్టి వాటిని బాగా గుర్తుంచుకోవాలి. మరి నిర్దేశక కౌన్సిలింగ్లో క్రింది విషయాలు ఉంటాయి. అవేమంటే కౌన్సిలర్కు శ్రేష్టమైనటువంటి తర్ఫీదు అనుభవము కలిగి ఉంటుంది. అలాగే కౌన్సిలీ తన సమస్యలకు పరిష్కారం కనుగొనలేకపోతాడు. అంతేకాకుండా ఇక్కడ సమస్య పరిష్కారం ద్వారా కౌన్సిలింగ్ యొక్క ఉద్దేశం అనేది నెరవేరుతుంది. ఈ అంశాలన్నీ కూడా నిర్దేశక కౌన్సిలింగ్లో మనము చూడవచ్చు. నెక్స్ట్ రెండవ రకమైన కౌన్సిలింగ్ అనిర్దేశక మంత్రణం. దీన్ని నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్ అని కూడా అంటాం. ఈ మంత్రణాన్ని ప్రతిపాదించింది కార్ల్ రోజర్స్. కార్ల్ రోజర్స్ ఆత్మ లేదా స్వీయ వికాస సిద్ధాంతాన్ని కూడా ప్రతిపాదించారు. అలాగే అసంచరిత పరిపృచ్ఛను మొదటగా ప్రవేశపెట్టింది కార్ల్ రోజర్స్. ఈ రకమైనటువంటి కౌన్సిలింగ్లో కౌన్సిలీ తన అభిప్రాయాలను, ఆలోచనలను స్వేచ్ఛగా బహిర్గతం చేసే అవకాశం ఉంది. అంటే ఈ విధానంలో కౌన్సిలీ ప్రముఖ స్థానం ఆక్రమిస్తాడు. అందుకనే ఈ రకమైనటువంటి కౌన్సిలింగ్ను సహాయార్థి కేంద్రీకృత మంత్రణం అని కూడా అంటాం. ఇక్కడ మంత్రణం కోసం వచ్చినటువంటి వ్యక్తికి తన సమస్యను పరిష్కరించుకోవడానికి అవసరమైనటువంటి ప్రజ్ఞ, ఆలోచన, శక్తి సామర్థ్యాలు ఉంటాయని, తన సమస్యకు తానే పరిష్కారం చేసుకుంటాడని కౌన్సిలర్ భావిస్తాడు. కౌన్సిలీ నిర్ణయము తానే స్వతహాగా తీసుకొని తన సమస్యను తానే పరిష్కరించుకుంటాడు. ఇక్కడ కౌన్సిలర్ ఒక నిర్దేశకుడు, డైరెక్టర్గా మాత్రమే వ్యవహరిస్తాడు. అనిర్దేశక కౌన్సిలింగ్లో క్రింది విషయాలు ఉంటాయి. అవేమంటే అవకాశమిస్తే కౌన్సిలీ తన సమస్యకు తానే పరిష్కారం కనుగొనగలుగుతాడు. కౌన్సిలీకి స్వతంత్రంగా వ్యవహరించడానికి పరిస్థితులను కల్పించాలి. అలాగే కౌన్సిలీకి స్వేచ్ఛా వాతావరణం కల్పించి తన అభిప్రాయాలను వ్యక్తపరిచేటట్లు చూడాలి. నెక్స్ట్ మిశ్రమ మంత్రణం. దీనికే శ్రేష్ఠ గ్రహణ మంత్రణమని, దార్శనిక మంత్రణమని పేరు. ఈ రకం కౌన్సిలింగ్లో వివిధ రకాలైనటువంటి మంత్రణాల నుంచి మంచి విషయాలను గ్రహించి వాటిని అమలు చేస్తారు. ఈ మంత్రణంలో అనేక రకమైన విధానాలను, పరిస్థితులను బట్టి, అలాగే కౌన్సిలీ మూర్తిమత్వాన్ని బట్టి, అతని సమస్యను బట్టి వాడతారు. ఈ మంత్రణ విధానంలో వాడేటువంటి కొన్ని విధానాలు ఏమంటే సూచన, సలహా, సమ్మతింపచేయడం, వ్యాఖ్యానింపచేయడం. మనం గమనించినట్లయితే ఈ మంత్రణంలో మొదట నిర్దేశక మంత్రణాన్ని ఉపయోగిస్తారు, తర్వాత అనిర్దేశక మంత్రణాన్ని ఉపయోగిస్తారు. ఈ విధంగా రెండు రకాల మంత్రణాలను ఉపయోగించి సమస్యకు పరిష్కారం అనేది చూపిస్తారు. మనము పైన గమనించినట్లయితే సూచన, సమ్మతింపచేయడం అనేది నిర్దేశక మంత్రణాన్ని సూచిస్తే, సలహా, వ్యాఖ్యానించడం అనేది అనిర్దేశక మంత్రణాన్ని సూచిస్తాయి. మరి కౌన్సిలింగ్ను నిర్వహించడానికి కొన్ని రకాల సాధనాలను ఉపయోగిస్తాము. అవేమంటే 1 పరిపృచ్ఛ, దీనినే ఇంటర్వ్యూ అని అంటాం. 2 మనోవైజ్ఞానిక పరీక్షలు, వీటిని సైకలాజికల్ టెస్ట్ అని అంటాం. 3వది నిర్ధారణ మాపనులు, వీటిని రేటింగ్ స్కేల్స్ అని అంటాం. వీటిని ఉపయోగించి కౌన్సిలింగ్ను నిర్వహిస్తారు. ఇప్పుడు మనం గత డిఎస్సి టెట్లో ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు ఏ విధంగా అడిగారో ఒకసారి పరిశీలిద్దాం. మొదటి ప్రశ్న,
మంత్రణకునికి విస్తృత అనుభవం, నైపుణ్యాలు మంత్రణార్థి సమస్యను సులభంగా పరిష్కరిస్తాయనే ప్రాతిపదికపై నిర్మించబడిన మంత్రణమేది అని అడిగారు. ఆప్షన్స్: 1 నిర్దేశిక మంత్రణం, 2 అనిర్దేశిక మంత్రణం, 3 శ్రేష్ఠ గ్రహణ మంత్రణం, 4 మిశ్రమ మంత్రణం. సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం నిర్దేశిక మంత్రణం. నెక్స్ట్ రెండవ ప్రశ్న, మంత్రణ ప్రక్రియలో చివరి సోపానం అని అడిగారు. ఆప్షన్స్: మంత్రణార్థికి సూచనలు ఇవ్వడం, మంత్రణార్థి యొక్క సమస్యకు పరిష్కారాలను సూచించడం, మంత్రణార్థి నమ్మకాన్ని చూరగొనడం, మంత్రణార్థి నుండి విషయాన్ని సేకరించడం. దీనికి సరైన సమాధానం ఆలోచించి చెప్పండి. అంటే మంత్రణ ప్రక్రియలో చివరి సోపానం ఏమిటంటే సమస్యకు పరిష్కారాలను సూచించడం. కాబట్టి దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2, మంత్రణార్థి యొక్క సమస్యకు పరిష్కారాలను సూచించడం అనేది చివరి సోపానం. నెక్స్ట్ ప్రశ్న, మంత్రణ ప్రక్రియలో మొదటి చర్య. ఆప్షన్ 1 మంత్రణార్థి నుండి సమాచారాన్ని సేకరించడం, ఆప్షన్ 2 మంత్రణార్థితో పరస్పర సంబంధం ఏర్పరచుకోవడం, ఆప్షన్ 3 మంత్రణార్థికి సూచనలు ఇవ్వడం, ఆప్షన్ 4 మంత్రణార్థి సమస్యకు పరిష్కారాన్ని సూచించడం. మనము చాప్టర్లో ఆల్రెడీ చెప్పుకున్నాం. మంత్రణంలో సోపానాలు తెలియజేసినారు ఎవరు? విలియం కాటిల్. ఆయన ఏమంటారంటే మంత్రణ ప్రక్రియలో మొదటి చర్య ఏమిటి అంటే సామరస్యం. సామరస్యం అంటే మంత్రణార్థితో పరస్పర సంబంధం ఏర్పరచుకోవడం అని అర్థం. కాబట్టి దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2. నెక్స్ట్ ప్రశ్న, మంత్రణార్థి త్వరగా సహాయాన్ని పొందే మంత్రణ పద్ధతి ఏమిటి? ఆప్షన్ 1 నిర్దేశిక మంత్రణం, ఆప్షన్ 2 అనిర్దేశిక మంత్రణం, ఆప్షన్ 3 శ్రేష్ఠ గ్రహణ మంత్రణం, ఆప్షన్ 4 మిశ్రమ మంత్రణం. దీనికి సరైన సమాధానం గుర్తించండి. అంటే మంత్రణార్థి త్వరగా సహాయాన్ని పొందే మంత్రణ పద్ధతి ఏమిటంటే నిర్దేశిక మంత్రణం. నెక్స్ట్ ప్రశ్న, అనిర్దేశిక మంత్రణమును ప్రవేశపెట్టిన వారెవరు అని అడిగారు. ఆప్షన్ 1 విలియమ్సన్, ఆప్షన్ 2 డార్లీ, ఆప్షన్ 3 ఎఫ్సి థార్న్, ఆప్షన్ 4 కార్ల్ రోజర్స్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 కార్ల్ రోజర్స్.